నమస్కారం. 'మొహబా శ్రీధర్' సూటిగా సుత్తి లేకుండా అనే మా ఛానల్ ఇది. దీంట్లో నేను సూటిగా నిజంగా సుత్తి లేకుండా చెప్దామని ఒక 2 నిమిషాలు వీడియోతో కొండ నాలుగు ముందేస్తే ఉండ నాలుగు ఊడిందంట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే అతను ఉస్మానియాలో ప్రొఫెసర్ చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు, అన్నీ చేశాడు ఆయన. ఆయనకి ఎట్లా జ్ఞానం లేదో అర్థం కావటం లేదు. అతను ఏమంటాడంటే ఈ మధ్యకాలంలో పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ ఉంటే మీకు నష్టం ఏంటి అంటాడు అతను ఇది అనేది ప్రభుత్వం అనేది ఒక ప్రాసెస్. ప్రభుత్వం అదే ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు మారుతూ ఉంటారు 5 సంవత్సరాలు ఒకసారి. మన పట్టాదారు పాస్ పుస్తకం మీద అతని ఫోటో ఎందుకు అది అర్థం కాదు. ప్లస్ ఈ మధ్య భూమిలో హద్దు రాళ్ళు కోసం అతని బొమ్మతో రాళ్ళు తయారు చేయించాడు, కొన్ని లక్షలు తయారు చేయించాడు. అది ఎందుకు అర్థం కాదు. అదేమంటే ఇలాంటి ముసుగు మేధాలు సమర్థించడం వాంఛనీయం కాదు. ఎందుకంటే అది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. వీళ్ళు యాక్చువల్లీ ఈయన ఏంటంటే మామూలుగా కమ్యూనిస్ట్ భావజాలం, కానీ ఎందుకో ఈ మధ్య జగన్ తొత్తుగా మారిపోయాడు. ఈయన ఎందుకు ఇంత పెద్ద మేధావని చెప్పుకొని ఈయన ఒకడు కంచాయిలే ఒకడు వీళ్ళందరూ మేధావని చెప్పుకుంటారు. అదేమంటే బీజేపీకి మేము వ్యతిరేకమని చెప్తారు. ఈ జగన్ వెళ్ళి బీజేపీకి వెళ్తారు, మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తారు కదా. చంద్రబాబు అయినదే ఈయన అయినది అనుకో సపోజ్. మన పట్టాదారు కోసం అసలు ఫోటో ఎందుకని ప్రజలు అడుగుతుంటే దానికి విధన్యవాదం చేస్తారు. అసలు అది సబబుగా లేదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఫేవరిజం ఉండొచ్చు, కానీ మరీ ఎంత అన్యాయంగా మాట్లాడకూడదు. అది ఎవరికి మంచిది కాదు. అతనికి అది ప్రచారం పిచ్చి బట్టి అతను అలా చేస్తున్నాడు. అది ఎందుకు మరి సమర్థిస్తున్నాడు, చాలా సమర్థనీయం కాదు.